మా కస్టమర్లకి శ్రేయోభిలాషులకు గృహాది సకల భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ ప్రైమార్ట్ ప్రాజెక్ట్స్. ఓం నమ శివాయ. పూజారి మంజునాథ్. ఇది ఖైరిపుల గ్రామము, ఆస్పరి మండలము, కర్నూలు జిల్లా. బ్రహ్మోత్సవాలు, ఉగాది పండగకి బ్రహ్మోత్సవాలు ఇక్కడ మొదలెడతామండి. ఉగాది పర్వదినము నుగ్గులాట ఉంటుంది. ఉగాది మరుసటి రోజు పంచమి రోజు 3వ తారీఖు రథోత్సవం ఉంటుంది. అమ్మవారిది భద్రకాళి సమేత వీరభద్రస్వామి, పార్వతీ పరమేశ్వరులు రథోత్సవం ఉంటుంది. పూర్వం ఇది త్రేతాయుగం నాటి త్రిశంకు మహారాజు నిర్మించిన త్రిమూర్తుల దేవాలయము, బ్రహ్మ విష్ణు మహేశ్వర. తదనంతరం అనాది కాలం తర్వాత వీరభద్రస్వామి అక్కడ అంద్రీ నదిలో నివాసం ఉంటూ పశువులు మేపుతూ ఉన్నారు. తర్వాత ఆ స్వామివారిని ఇక్కడ తీసుకొచ్చి వెలసించడం జరిగింది. అప్పటి నుంచి ఇది త్రిశంకు మహారాజు నిర్మించిన త్రిమూర్తుల దేవాలయం అయిన వీరభద్రస్వామి వచ్చిన తర్వాత వీరభద్రేశ్వర స్వామి దేవాలయంగా అభివృద్ధి దినదినం అభివృద్ధి చెందుతూ చాలా గొప్పగా జాతర జరుగుతుంది. నుగ్గులాట చాలా బాగా ఉంటుంది. నాటి దేవాలయము యుగాలు గడిచినా కూడా అలాగే చెక్కు చెదరకుండా దేవాలయం అలాగే ఉంది. అలాగే అభివృద్ధి చెందుతూ చాలా ఆనందంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు ప్రజలు. అందరికీ నమస్కారం. నా పేరు పూజారి మహేష్. ఈ ఆలయ పూజారిలో నేను ఒకని. ఈ ఖైరుప్లో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య కారణం పిడకల సమరం. ఈ పిడకల సమరం అనేది త్రేతాయుగం నాటి ముందు జరిగిన కథ. ఈ త్రేతాయుగం నందు వీరభద్రస్వామి హంద్రీ నది ఎందు ఆవిర్భవించి అక్కడ నుంచి రెండు ఎద్దులు పట్టుకొని వచ్చి ఆ ఎద్దులని ఇప్పుడు కర్రీ పుల్లగా ఉంది. ఆ 2 ఎద్దుల పేరు మీద ఈ గ్రామానికి దేవరాయపురం పోయి కర్రీ పుల్ల నుంచి ఖైరుప్లగా మారింది. ఈ నుగ్గులాట అనేది పూర్వం వీరభద్రస్వామి భద్రకాళిపై మనసు పడడంతో ఆమె నిరాకరించడంతో ఆమెకు ఆగ్రహించిన వీరభద్రుడు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులతో సంధి చేయించాలని కోరగా భద్రకాళీదేవి ఒప్పుకోలేదు. అదేవిధంగా వీరభద్రస్వామి వృషభాలతో ఉన్న పేడను తీసి వీరభద్రస్వామిపై వేయడానికి వెళ్ళింది. ఆ పేడ కాస్త వాయుదేవుని సహాయంతో పిడకలుగా మారి వీరభద్రుడి నుంచి దూరం పడ్డాయి. అదే ఒక ఆచారంతో ఇప్పటికీ అలాగనే నడుస్తుంది. పూర్వం రాళ్ళతో కొట్టుకున్నారు. ఆ రాళ్ళతో కొట్టుకోవడం ఇప్పుడు పిడకలతో కొట్టుకోవడం ఆచరిస్తూ ఆచార వ్యవహారాలను పాటిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తదనంతరం రథోత్సవం, మరుసటి రోజు రాత్రి భద్రకాళి సొమ్ము దోచుట, మరుసటి రోజు వసంతోత్సవంగా జరిగి ఈ ఆలయంలోని బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.